హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టమాటా రైస్ లేదా టమాటా పులావ్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మన లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. దానికి సమానంగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో డాల్డా అన్న యాడ్ చేసుకోవచ్చు. లేదు ఆయిల్ మాకు అవసరం లేదన్నప్పుడు మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు. నెయ్యి వేగిపోయినా కూడా టేస్టీగానే ఉంటుందండి టమాటా పులావ్ అనేది. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీరా అంటే షాజీరా అండి. దాంట్లోనే అనాస పువ్వు, స్టార్ పువ్వు, ఒక 2 యాలక్కాయలు, ఒక 4-5 లవంగాలు మరియు ఒక ఎండుమిరపకాయ అండి. బిర్యానీ మసాలాలు కదండి, ఇవన్నీ బిర్యానీ ఆకు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుంటున్నామండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందామండి. నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను, ఒక మీడియం సైజులో కట్ చేశాను. మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో. ఇందులోనే మనం ఒక 4 పచ్చిమిరపకాయలు వేసానండి, చీల్చి వేసుకున్నాను. ఇలా చీల్చి వేసుకోవటం వల్ల రైస్లో బాగా కనపడుతుంది మనకి. ఆనియన్స్ మరియు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి. బాగా కొంచెం బ్రౌన్ ఎల్లోయిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నేను టమాటా ప్యూరీ మరియు టమాటా ముక్కలు 2 యాడ్ చేస్తానండి. 2 యాడ్ చేయటం వల్ల అక్కడక్కడ టమాటా ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసానండి. శుభ్రంగా కడిగి తుంచి వేసుకున్నానండి. తుంచి వేసుకోవటం వల్ల రైస్ అనేది కొంచెం స్మెల్ వస్తుందండి కరివేపాకుకి. ఇలా తుంచి వేసుకోవటం వల్ల చూడటానికి కూడా బాగుంటుంది, మరీ పెద్దగా లేకుండా. ఇప్పుడు ఇందులోకి టమాటాలండి, ఒక 3-4 టమాటాలు జస్ట్ పచ్చివే అండి. 4 ముక్కలు కట్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పేస్ట్ చేయటం వల్ల రైస్ అనేది కలర్ఫుల్గా వస్తుందండి. మరియు ఒక 2 చిన్న టమాటాలు, ఒక చిన్న సైజు టమాటాలు, బాగా పండిన టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయటం వల్ల అక్కడక్కడ టమాటా తొక్కలు తగులుతూ బాగుంటుందండి చూడటానికి కూడా. ఇప్పుడు ఇందులోకి మనం బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ మగ్గించుకుందామండి. టమాటా పేస్ట్ పచ్చిది వేసాం కదా, పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులోకి అల్లం, వెల్లుల్లి మరియు ఎండు కొబ్బరి అండి 3 మిక్స్ చేసి పేస్ట్ చేసేసాను. 1 టేబుల్ స్పూన్ అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టు అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. బాగా ఫ్రై చేయాలి, లేకపోతే రైస్ అనేది స్మెల్ వస్తుందండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీ కూడా. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. మనం స్పైసెస్ అనేది కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి, పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కదా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, కాస్తంత పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. మీరు రాళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్ పోస్తాం కాబట్టి. సాల్ట్ యాడ్ చేశానండి. బాగా మనం కలిసేటట్టు, ఇవి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి ఒకసారి గట్టితోటి. ఎప్పుడైనా పులావ్ లాంటివి వండేటప్పుడు ఇట్లా అట్ల కాడ కానీ అలాంటివి వాడుకుంటే రైస్ అనేది ముక్కలు అవ్వకుండా పొడి పొడిగా వస్తుందండి, ఇలాంటివి వాడటం వల్ల. ఇప్పుడు మనం కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి, సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే కారం స్మెల్ కూడా రాకుండా చాలా బాగుంటుందండి. ఇందులోకి మీకు అవసరమైతే కాస్తంత గరం మసాలా మరియు కాస్తంత ధనియాల పొడి అండి. నేను బయట నుంచి తెచ్చిన ధనియాల పొడి వాడుతున్నాను, మీరు ఇంట్లో ఉంటే వాడుకోవచ్చండి. ఇలా మసాలా కూడా వేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకుందామండి. 2 మినిట్స్ పాటు మగ్గించుకుందాము, అప్పుడు బాగా ఫ్రై అవుతుంది, మసాలాలన్నీ బాగా పడతాయండి ఆ గ్రేవీకి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా చూడండి మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం అడుగంటుకోకుండా ఒకసారి అన్నీ కలిసేటట్టు ఒకసారి తిప్పుకుందామండి. అడుగంటుకుంటుంది కదా, ఒకసారి ఇలా తిప్పుకోవటం వల్ల రైస్ అనేది అడుగంటుకుండా వస్తుందండి. మొత్తం
ఒకసారి ఇలా తిప్పుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర మరియు పుదీనా అండి. మీరు కరివేపాకు వేయటం మర్చిపోతే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేసినప్పుడు టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు కూడా యాడ్ చేస్తే. ఇలా మనం పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి ఇలా తిప్పి మనం ఎంత క్వాంటిటీ అయితే బియ్యం తీసుకున్నామో అంత క్వాంటిటీ వాటర్ పోసుకోవాలండి. అంటే ఒక గ్లాసు బియ్యానికి 1½ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. అప్పుడు మన కొలత అనేది కరెక్ట్ సరిపోతుంది. నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తో 1½ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ముందుగానే కొలత తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక యాడ్ చేసాం కదా, రైస్కి కూడా పట్టాలి కదా అని కొంచెం యాడ్ చేసుకోవాలండి. మీరు ప్లేస్లో రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి బాగా మరగనివ్వాలండి. ఎంతో టైం తీసుకో 5 మినిట్స్లో మరిగిపోతాయండి వాటర్ అనేవి. చూడండి ఎసురు బాగా మరిగింది కదా. ఇప్పుడు ఏదైనా స్ట్రైనర్ తీసుకొని మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నాం కదండి రైస్ని, ఆ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేయాలండి. ఎక్కువ మనము ముందుగా నానబెట్టుకుంటే రైస్ ఉడకటానికి ఎక్కువ టైం తీసుకోదు. నేను నార్మల్ రైస్ వాడుతున్నాను. మీకు అవసరమైతే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చండి. ఎక్కువగా రెగ్యులర్గా చేసుకునేటప్పుడు నార్మల్ రైసే వాడతాం కదా. ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్ అప్పుడే బాస్మతి రైస్ వాడతానండి. ఇప్పుడు రైస్ మొత్తాన్ని వేసిన తర్వాత ఎక్కువగా తిప్పకూడదండి. రైస్ అనేది అంటే బియ్యం అనేది ముక్కలవుతుంది. ఒకసారి ఇట్లా అట్ల కాడతో సైడ్స్ నుంచి ఒకసారి తిప్పుకోవటం వల్ల మసాలా అనేది రైస్ మధ్యలోకి కూడా వెళ్ళి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. చూడండి వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఉన్న మిగిలిన వాటర్ కూడా పోతాయండి. ఇట్లా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది. టమాటా రైస్ అనేది ఎక్కడక్కడ వాటర్ లేకుండా ఉంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.